ఫ్రెండ్స్, మన మనుషులకు జంతువులకు ఉన్న తేడా ఒకటే. అదే మన మెదడు. మన ఆలోచన విధానం, మన ఆలోచనలతోనే మన సమస్యలను పరిష్కరించుకుంటాం. అయితే ఈ భూమి మీద భారీ ఆకారం ఉన్న జంతువులు, ఏనుగు గాని జిరాఫీ గాని, వీటి ఆకారం వల్ల వీటి ప్రాణాలు పోయే స్థితికి కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మనం రోజు మనకు ఉపయోగపడని చాలా చెత్తను పడేస్తూ ఉంటాం. కానీ మనం పడేసిన చెత్త కూడా ఒక జంతువుకి కొత్త జీవితాన్ని ఇస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ ప్రతిరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి. అలాంటి కొన్ని సమస్యల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. హెర్మిట్ క్రాబ్. మీరు ఇంట్లో చిన్నవాళ్ళైతే మీరు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాడేసిన వస్తువులను, బట్టలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. మీరు ఎక్కువగా షాపింగ్ చేయరు. అలానే మనకు సెకండ్ హ్యాండ్ వస్తువులని వాడడం అంటే ఇష్టమా అంటే అది కూడా లేదు. కానీ సెకండ్ హ్యాండ్ వస్తువులు ఈ హెర్మిట్ క్రాబ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. నిజానికి దీని ఆకారం జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. అది వీటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా అంటే దీని ఆకారం పెద్దది అవుతుంది, కానీ దీనికి నార్మల్ క్రాబ్స్ లాగా షెల్ ఉండదు. అందుకోసం ప్లాస్టిక్ బాటిల్స్, క్యాప్స్ అండ్ నత్తగుళ్ళల్ని వాడుకుంటాయి. అందుకనే ఇవి సైజ్ పెరిగే కొద్దీ ఇంకొక షెల్ని వెతుకుతూ ఉంటాయి. లేకపోతే వీటికి చాలా సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఇది పెద్దది అయ్యేసరికి చిన్న షెల్ని వదిలేసి పెద్ద షెల్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ షెల్స్ వీటికి రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఈ షెల్లే లేకపోతే ఎండుకు ఎండిపోవటం, వేరే జీవుల నుంచి తప్పించుకోలేక చనిపోవటం జరుగుతూ ఉంటాయి. అలాగే వీటి బాడీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఈ కృత్రిమ షెల్స్ నే ఇవి రక్షణ కవచంగా వాడుకుంటాయి. ఇవి వీటి ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా క్రియేటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది. పెద్ద క్రాబ్లు షెల్ ని వదిలేసినప్పుడు చిన్న క్రాబ్లు వీటిని తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. దానికోసం ఇవి పెద్ద క్రాబ్స్ చుట్టూ ఉంటాయి. పెద్ద క్రాబ్స్ వదిలేసిన షెల్ ని చిన్న క్రాబ్స్ తీసుకుంటుంది. అది వదిలేసిన షెల్ ని దానికంటే చిన్న క్రాబ్స్ తీసుకుంటుంది. అలా కంటిన్యూ అవుతుంది. ఇవి జీవితాంతం ఇలానే బ్రతుకుతాయి. ఈ కారణం చేతనే ఏ పెద్ద క్రాబ్ అయినా షెల్ ని వదిలే సమయంలో వాటి వెనుక చాలా సంఖ్యలో చిన్న హెర్మిట్ క్రాబ్స్ ఉంటాయి. ఆ షెల్ ని తీసుకోవడానికి ఇవి చాలా పోటీ పడతాయి. ఒకవేళ అవి షెల్ ని తీసుకోకపోతే అవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాపం మనం పడేసే వస్తువులను కూడా వాడుకుంటూ ఉంటాయి. మన మనుషులు తాగి పడేసిన కోక్ టిన్స్, ప్లాస్టిక్ బాటిల్, క్యాప్స్ వీటికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటికి షెల్ దొరక్కపోతే మన మనుషులు వాడి పడేసిన వస్తువులను షెల్స్ లాగా ఉపయోగించుకుంటాయి. ఈ వస్తువుల వల్ల వీటికి ఫుల్ ప్రొటెక్షన్ దొరకకపోయినా ఇవి బ్రతకడానికి ఈ వస్తువులు సరిపోతాయి. బియర్. ఇలాంటి చిన్న చిన్న జీవులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాయి అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. పెద్ద పెద్ద జంతువులు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాయి. నిజానికి ఎలుగుబంట్లకు హైబర్నేషన్ సమయంలో ఆహారం ఉండదు. కొన్ని జంతువులు చలికాలంలో విపరీతమైన చలి నుంచి తప్పించుకోవడానికి గాఢ నిద్రలోకి వెళ్తాయి. ఆ గాఢ నిద్రని హైబర్నేషన్ అంటారు. యాక్చువల్ గా హైబర్నేషన్ 6 నుంచి 7 నెలల వరకు ఉంటుంది. ఆ 6-7 నెలల వరకు వీటికి ఆహారం ఉండదు. అలాంటప్పుడు ఇవి బ్రతకడానికి వాటి మెటబాలిజం ను తగ్గించుకుంటాయి. హైబర్నేషన్ లో అమెరికన్ బ్లాక్ బియర్ లాంటి ఎలుగుబంట్లు ఎక్కువ చలితో, విపరీతమైన ఆకలితో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాయి. ఇవి వాటి ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిజానికి ఎలుగుబంట్లు ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి. హైబర్నేషన్ కి వెళ్లే ముందు వీటి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. కానీ హైబర్నేషన్ సమయంలో వీటి శరీరం చాలా బలహీనమవుతుంది. ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని నక్కలు, తోడేళ్లాంటి జీవులు వీటిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ వీడియోలో ఒక తోడేళ్ల గుంపు ఈ ఎలుగుబంటిని ఎలా చుట్టుముట్టాయో మీరు క్లియర్ గా చూడవచ్చు. దీన్ని బట్టి ఎలుగుబంటి లాంటి భారీ జంతువు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం మనకు బాగా అర్థమైంది. ఎలిఫెంట్. ప్రకృతి నుంచి ఏనుగులు కూడా తప్పించుకోలేవు. అవి కూడా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి వేడిగా ఉన్న ఈ ఏనుగును చూడండి. ఇవి ఎంత వేడిగా ఉన్నాయో మీరు క్లియర్ గా చూడవచ్చు. భారీ శరీరం వల్ల వీటి శరీరంలో చాలా వేడి పుడుతుంది. వీటికి చెమట పట్టదు. అలాగే కుక్కల్లాగా నాలుక బయట పెట్టి వేడిని తగ్గించుకోలేవు. నిజానికి ఇవి చాలా వేడి ప్రాంతాల్లో నివసిస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏనుగులు చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేతనే ఏనుగులు ఎక్కువగా నీళ్లలో ఉండాలని చూస్తాయి. ఈ వీడియోలో ఏనుగు నీళ్లలో ఎలా ఆడుకుంటూ ఉందో మీరు క్లియర్ గా చూడవచ్చు. కేవలం నీటి వల్ల మాత్రమే ఇవి చల్లబడవు. ఒకవేళ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలో మీరు ఏనుగులను చూస్తే వీటి చెవులు చాలా వింతగా కనిపిస్తాయి. ఆ చెవి భాగంలో మాత్రం వేడి కనిపించటం లేదు. ఇది వాటి చెవుల సహాయంతోనే శరీరాన్ని చల్లగా మార్చుకుంటాయి. ఇవి తమ చెవులను కదిలిస్తూ
శరీరంలో వేడిని తగ్గిస్తాయి. దీనివల్లనే ఇది వేడి ప్రాంతాల్లో నివసించినా కూడా జీవించే ఉంటుంది. లిజార్డ్. ఫ్రెండ్స్, ఏనుగులు తమ శరీరాన్ని ఎలా చల్లబరుచుకుంటాయో మీరు చూశారు. కానీ ఈ బల్లులు ఎలా తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయో మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఇవి వీటిని కాపాడుకోవడం కోసం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. చూడండి, వీటి కాళ్ళను పైకి ఎత్తుతూ కిందకు దింపుతూ వేడిని ఎలా తగ్గించుకుంటూ ఉందో. ఈ బల్లులు ఎక్కువగా వేడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. నిజానికి ఎడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 150 డిగ్రీల వరకు ఉంటుంది. ఇంత భయంకరమైన ఉష్ణోగ్రతలో మనలాంటి సాధారణ మనుషులు చెప్పులు వేసుకుని కూడా నడవలేరు. కానీ ఈ బల్లి మాత్రం దానికి ఏ చెప్పులు లేకపోయినా ఎడారిలో నుంచునే ఉంటుంది. ఇవి వేడి నుంచి తప్పించుకోవడం కోసం సెకండ్కి 40 ఇంచుల వరకు ప్రయాణిస్తుంది. ఒకవేళ వేడి ఎక్కువగా ఉంటే ఇది దాని కాళ్ళను వీలైనంత వరకు ఎత్తుకు లేపుతుంది. వీటి కాళ్ళు చల్లబడే వరకు ఇది ఈ విధంగా చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, చూడ్డానికి ఇది మీకు కామెడీగా ఉండొచ్చు, కానీ ఆ బాధ ఏంటో ఆ బల్లికే తెలుస్తుంది. జిరాఫీ. ఒక చిన్న బల్లికే ఇన్ని సమస్యలు ఉంటే ఈ ప్రపంచంలోనే పొడవైన జంతువుల్లో ఒకటైన జిరాఫీకి ఇంకెన్ని సమస్యలు ఉంటాయి? ఇవి వాటి మెడను వంచకుండా నడుస్తాయి, అలాగే వంచకుండానే ఆహారాన్ని తింటాయి. చాలాసార్లు ఇవి ఎత్తుగా ఉండటం వల్ల హెలికాప్టర్స్ కూడా వీటిని ఢీకొట్టేస్తూ ఉంటాయి. ఈ ప్రమాదంలో ఇవి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ఒక సంఘటనను మీరు ఈ ఫోటోలో క్లియర్గా చూడవచ్చు. నిజానికి ఈ ప్లేన్ ల్యాండింగ్ సమయంలో ఈ జిరాఫీకి తగిలింది. అదృష్టవశాత్తు పైలట్ బ్రతికే ఉన్నాడు, కానీ జిరాఫీ చనిపోయింది. ప్లేన్ పూర్తిగా ధ్వంసమైంది. ఫ్రెండ్స్, జిరాఫీకి ప్లేన్ ఒక్కటే శత్రువు కాదు, ఇవి దాహం వల్ల కూడా చనిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జిరాఫీ నీళ్లు తాగడం చూసారా? జిరాఫీ నీళ్లు తాగడానికి చాలా కష్టపడుతుంది. జిరాఫీల జీవన విధానం మనం అనుకున్నంత సులభంగా ఉండదు. ఇది నీళ్లు తాగడం కోసం తన ముందున్న 2 కాళ్ళను వంచాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇలాంటి సమయంలో వీటికి కాళ్ళు బాగా నొప్పి వస్తాయి. ఇలాంటి సమయంలోనే ఇతర జంతువులు కూడా వీటిని వేటాడేస్తూ ఉంటాయి. అందుకనే ఇవి చుట్టుపక్కల ఏ జంతువు లేనప్పుడే నీళ్లు తాగుతాయి. కొన్నిసార్లు వీటికి దాహం వేసినప్పుడు నీళ్లు కనిపించినా కూడా ఇతర జంతువుల వల్ల తాగలేకపోతాయి. జిరాఫీ జీవితంలో ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవి పుట్టినప్పటి నుంచి చాలా సమస్యలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. జిరాఫీకి పిల్లలు పుట్టినప్పుడు అవి ఎంత ఎత్తు నుంచి కింద పడుతుందో మీరు క్లియర్గా చూడవచ్చు. దీనివల్ల దానికి గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మౌంటైన్ షీప్. ఒకసారి ఈ మౌంటైన్ షీప్ ను చూడండి, ఇది ఏ విధంగా వేలాడుతూ ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఈ జంతువులు పర్వతాలపైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఈ విధంగానే చిక్కుల్లో చిక్కుకుంటాయి. ఇది ఏ విధంగా పర్వతాలను ఎక్కుతాయో దిగుతాయో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది పర్వతాలు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ చూస్తే ఎప్పుడు కింద పడిపోతాయో అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవి ఎలాంటి ప్రదేశాల్లో చిక్కుకుంటాయంటే అక్కడి నుంచి ఇవి బయటకు రావడం దాదాపు అసాధ్యం. అప్పుడు మన మనుషులు వీటికి సహాయం చేయాల్సి వస్తుంది. ఒక రెస్క్యూ టీం మౌంటైన్ షీప్ ని ఏ విధంగా కాపాడిందో మీరు క్లియర్ గా చూడవచ్చు. దీనికి ఏ గాయం అవ్వకుండా రక్షించాలని వాళ్ళు అనుకున్నారు. చివరికి దానికి ఏ గాయం అవ్వకుండా కాపాడారు. అయితే ఇవి పర్వతాలపైనే చాలా సార్లు చిక్కుకుని ఆహారం లేకుండా అలాగే పైనుంచి కింద పడిపోయి కూడా చనిపోతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఒక్క సెకండ్, నేను రీసెంట్ గా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవులు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. నిజంగా వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.